గుడ్ మార్నింగ్. చింతల్లం ఇది నాకు నాకు డి మమ్మీకి డి కొట్టు. డి డి డి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఇక్కడ మా నిద్ర మొహాలను అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి. జస్ట్ అప్పుడే లేచామన్నమాట. లేచి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో మేము లేచేసరికి మా హస్బెండ్ అండ్ మా బాబు అయితే రెడీ అయిపోయారు, బయటికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి ఏంటి అంటే అస్సలు చెప్పట్లేదు. సో చూద్దాం వాళ్ళు వచ్చాక. ఎక్కడికి రక్షిత, ఎక్కడికి? బాయ్ నాని. హలో హలో నిహిర్ పాపా, హలో నిహిర్ పాపా. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? నిహిరా, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? అన్నయ్య అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? నీ షోల్డర్స్ ఎందుకే జారిపోతున్నాయి? షోల్డర్స్ జారిపోతున్నాయి నెహరు పాపకి. యమ్మీ యమ్మీ. వచ్చాడు వచ్చాడు అని వచ్చాడు, వచ్చాడు వచ్చాడు అని వచ్చాడు. ఏబిసిడి తెస్తున్నావా అన్నయ్య? ఏబిసిడి పెడుతున్నాడంట అన్నయ్య. అన్నయ్య ఏముంది డాడీ కలిసి చెప్తున్నావు నీకు తల్లి? హలో హలో హలో. ఇంకా బాగుందా? ఎమ్మి ఉందా? ఎమ్మి ఉందా? ఎమ్మి ఉందా? ఇట్లా నీకి డి డి నీకి ఏమంటుంది మమ్మీ? నీకి డి. ఇక్కడ నిహిరా చూడడానికి చాలా సైలెంట్గా కనిపిస్తుంది, కానీ ఎంత అల్లరి చేస్తుందో. మంచు పెరిగే కొద్దీ అల్లరి ఇంకా ఎక్కువ అవుతుంది. వాళ్ళ నాన్న ఈ మధ్య రాగానే ఎత్తుకోవడం అలవాటు చేశాడు. సో అది కూడా నన్ను ఇప్పుడు పని చేసుకోనీయకుండా ఎత్తుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. కింద అలా దించితే చాలు బాగా ఏడ్చేస్తుంది. బాబోయ్, నాకు ఇంట్లో అన్ని టాస్క్లు అయిపోయినాయండి. నిహిరాకి ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసి దగ్గరగా 1 అవర్ అవుతుంది. 50 మినిట్స్ ఏమో అవుతుంది, అప్పుడు కంప్లీట్ చేసిందనమాట. ఎంత టైం అయినా సరే ఫుడ్ కంప్లీట్ చేస్తే తల్లికి హ్యాపీనెస్సే వేరుంటుంది కదా. నిక్కి థ్యాంక్ యూ, గుడ్ గర్ల్. కానీ ఓపిక్గా పెట్టాలి పిల్లలకి, అదే మెయిన్ టాస్క్ అనమాట. అదే మెయిన్ టాస్క్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వాళ్ళు ఇంతకీ ఎక్కడికి వెళ్ళారో చెప్పమంటే చెప్పలేదు కదా. వాళ్ళు వెళ్ళి ఫిష్ అయితే తీసుకొచ్చుకున్నారు. సో నేను లాస్ట్ సండే వద్దన్నానని చెప్పని ఈసారి నాకు అసలు చెప్పను కూడా చెప్పకుండా మాకంటే ముందే లేచి రెడీ అయ్యి దర్శిత్ని కూడా తీసుకువెళ్ళాడు. సో వాడిని కూడా ఎక్కడికి రా అని అడుగుతుంటే వాడు చెప్పట్లేదు. మేబీ పాపం వాడికి కూడా తెలియదు, అప్పుడే నిద్ర లేచినట్లున్నాడు. సో వాడిని కూడా రెడీ చేసి తీసుకువెళ్ళాడు. ఇక్కడ మీకు ఒక మంచి టిప్ చెప్పనా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఎక్కువగా స్టోర్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకునేటప్పుడే 1 స్పూన్ ఆయిల్ అండ్ కొంచెం పసుపు వేసుకొని మిక్సీ పట్టుకున్నారంటే ఎక్కువ కాలం స్టోర్ ఉంటుంది అనమాట. వాటర్ అస్సలు యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి. సో అలా చేసుకున్నట్లయితే మనకి ఫ్రెష్గా అండ్ చాలా రోజులు నిల్వ ఉంటుంది.
సో ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, అందరి హౌస్ వైఫ్కి యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా కర్రీ మొత్తం కలిపేసి పెట్టేశాను. నార్మల్గా అన్నీ ఒకేసారి కలిపి పెట్టేశాను అనమాట. యమ్మీ యమ్మీ ఫిష్ కర్రీ రెడీ. ఒక్కసారి వద్దన్నందుకు ప్రతిసారి వద్దంటానా. మరి మా హస్బెండ్ అయితే చెప్పకుండా వెళ్ళి తెచ్చుకొని ఏదో నేను వండను అన్న దానిలాగా బిహేవ్ చేశాడనమాట. సో తన చేతే వండిద్దాం అనుకున్నాను, బట్ లేట్ అవుతుంది, ఇంకా పాపకి ఫుడ్ అదంతా ఇంకా మళ్ళీ లేట్ ప్రాసెస్ అవుతుందని చెప్పని నేనే చేసేసాను. ఆ రోజు ఫిష్ కర్రీ చాలా బాగా వచ్చిందనమాట. సూపర్ అంటే సూపర్ ఎమ్మీగా ఉంది. సో మా హస్బెండ్ కూడా చాలా బాగుందని చెప్పాడు. ఇంకేం కావాలి చెప్పండి, వాళ్ళు ఎమ్మీగా ఉందంటే చాలు, మనం పొంగిపోతాము. అండ్ ఇక్కడైతే పాప అయితే అప్పుడే నిద్ర లేచింది. ఇంకా లేచి ఇంకెవ్వరిని పడుకోనివ్వట్లేదు పాపం. అక్కడ వాళ్ళ నాన్న పడుకోవాలనుకుంటున్నాడు, బట్ అదైతే అస్సలు పడుకోనివ్వట్లేదు. అండ్ ఇప్పుడిప్పుడే చిన్నగా కూర్చోవడం అయితే స్టార్ట్ చేసింది. దర్శిత్ అక్కడ పాపం ఎక్కడ పడిపోతుందో వాళ్ళ చెల్లి అని పాపం వాడు పక్కన కూర్చొని దాన్ని పడిపోకుండా పట్టుకుంటున్నాడు అనమాట. ఆ రోజు వేరే ప్లాన్ కూడా ఉండింది, బయటికి వెళ్ళాలి అని. సో అలా మేము డిస్కషన్ స్టార్ట్ చేసామో లేదో వర్షం పడడం స్టార్ట్ అయిందనమాట. చాలా అంటే చాలా బాధ వేసింది. 1 month నుంచి కంటిన్యూగా పడుతుంది. సో ఇవాళ లేదు బయటికి వెళ్దాము అనుకుంటే మళ్ళీ స్టార్ట్ అయింది అని. ఇంకేం చేస్తాం, తనైతే హ్యాపీగా బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. నేను ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఉండాల్సి వచ్చింది. దట్స్ ఫర్ ది వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.